రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అదైతే కన్ఫ్యూజన్ అయినటువంటి విషయం. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఒక అంశం మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ గారి రాజకీయం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అవినీతి లేకుండా, మచ్చ లేకుండా రాజకీయాలు ముందుకు నడవాలి అంటారు. అది 100% నడుస్తుంది అనేది లేదు. ఎందుకంటే గతం నుంచి చూసుకున్నప్పుడు అయితే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని ఇప్పుడు మనం మార్చేయాలి, ఈ ఒక్క సంవత్సరంన్నరలో వచ్చి కళ్యాణ్ గారు మార్చేయాలి, డిప్యూటీ సీఎం గారు మార్చేయాలంటే అది అవ్వేది కాదండి. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా? నారా లోకేష్ గారు చెప్పబడే రెడ్ బుక్ నడుస్తుందా? దానికి నేను చెప్పలేను. అంటే 100% వైసీపీ అనేది ఏంటంటే రెడ్ బుక్ పరిపాలన భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తున్నారు అనేది, ఎవరైతే వైసీపీలో ప్రధాన నాయకులు ఉన్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు అనేది దానికి ఉదాహరణ ఈ రెడ్ బుక్ అంటారు. ఇప్పుడు కాదంటారా? లోకేష్ గారు ఏ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంటేనండి, ఎవరికి ఇప్పుడు మహిళలకి, ఇప్పుడు నేను వచ్చానండి స్వచ్ఛంగా రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇబ్బంది జరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టాను అన్నారు. అంతేగాని అరాచకాలని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పడేయడాలని ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్లు ఏమి ఆ రెడ్ బుక్ లో లేవు. ఇంకా దానికి మీరు అనేదానికి ఇంకేముందని సంబంధం. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది అని అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి లోపల పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ వైసీపీ చెప్పి. అసలు నిజంగా రెడ్ బుక్ పాలనే మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కొనసాగుతుంది అని మనం అనుకుంటే 151 మంది ఎక్కడ ఉండాలండి ఈ రోజు? మీరు చెప్పండి. 151 మంది ఎక్కడ ఉండాలి? కేసులు ఉన్నాయి, కేసులు రన్ ఉన్నాయి, బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. వాళ్ళు చేసినటువంటి గతంలో అవినీతి తవ్వుకుంటే అంచెంచుల కింద ఉంది. అది మన మాటలో చెప్పుకోలేనటువంటి విషయం. రోజాయే ఈ రోజు జైల్లో ఉండాలి. చేసినటువంటి టీటీడీ టికెట్ల విషయంలో గానీ, లేదంటే టూరిజం అడ్డం పెట్టుకుని గానీ. మరి ఇప్పటికి దాని మీద గవర్నమెంట్ మీరే ఉన్నారు కదండి, కూటమి ప్రభుత్వం ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేసి అదే పర్సన్ జైలు పెట్టారు. ఎంక్వైరీ ఆల్రెడీ వేస్తున్నారు కదా, నడుస్తుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టి మేమేదో రెడ్ బుక్ అనే దాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా మేము కేసులు పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తాం అనేటువంటి విషయంలో చెప్పారు. అదైతే వాస్తవంగా ఎక్కడ జరగట్లేదండి.